కాపు సంక్షేమం తరఫున మేము కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. ఉమా రామలింగ కళ్యాణ మండపంలో మేము పెద్ద ఎత్తున ధైర్యం సభ పెట్టి ఆ సభలో వారికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా కూటమి చాలా ఘన విజయం సాధించింది. ఆ ఘన విజయం సాధించిన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి మంత్రులు కానీ వారికి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాము కాపు సంక్షేమం తరఫున. అదేవిధంగా మరి సీనియర్ ఆటోగ్రాఫ్ మినిస్టర్ శ్రీ కందు దుర్గేష్ గారికి, నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయాలని 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఆనంద్ రెజెన్సీలో చేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఆ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కాపు కూడా రావాలని మీ ద్వారా తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా ఏంటంటే మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరిచి మీరు మాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుతూ, మిమ్మల్ని అందరిని కోరుతూ మరి ఈ కార్యక్రమంలో ముందుగా అధ్యక్షులు అల్లు చేసినాను కానీ మాట్లాడుకోవాలి. కారణం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అంటే ఆయన కాపులు పెద్దన పాత్ర పోషించి మీరందరూ కూడా కూటమిలో భాగంగా మీరందరూ కూడా సపోర్ట్ చేసి విజయాన్ని అందించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా కూటమి విజయానికి సహకరించడం ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి మేము సత్కారం చేయదలిసి రేపు 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఆనంద్ రెజెన్సీ పందిరి హాల్లో చేయదలిసాం. దాన్ని మీ ద్వారా అందరికీ కాపు సోదరులకి సోదరిమణులకి అందరూ కూడా తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీన్ని మీ ద్వారా మీరు తెలియపరిచి మాకు సపోర్ట్ చేస్తున్న కోరుతూ ఈ అవకాశం మీకు అందరూ కూడా మా శుభాకాంక్షలు. ఈ ఆర్గనైజేషన్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆ రోజు పెద్దలు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు కూటమి ఏదైతే కూటమికి సపోర్ట్ అన్నారో దాన్ని ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి అన్ని కులాలు ఉన్నా కూడా ఒక కాపు కులం మాత్రమే ఆ రోజు బయటకు వచ్చి మద్దతు ప్రకటించి ఇప్పుడు ఏదైతే కన్విజన్ సాధించాలో అందులో మేము కూడా కీలక పాత్ర వహించామండి. ఇంకొక సరే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం చేయాలని నిశ్చయించుకున్నాం. 14లో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామో దానికి ఈరోజు ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో ఆయన గౌరవ సలహాదారుడు, కాపు సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారుడిగా కందు దుర్గేష్ గారు. ఈరోజు ఆయనకి మినిస్టర్ అవ్వడం మనకు చాలా ఆనందకరంగా ఉంది. మళ్ళీ ఈరోజు ఇదే సంఘం నుంచి అతనికి సన్మానం చేయడం ఇంకా గొప్పగా ఉంది. దీన్ని మేము అందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం, సంతోషిస్తున్నాము. అట్లాగే రేపు జరగబోయే 28వ తారీఖు కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దానికి మీ యొక్క సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటూ మేము ఎప్పుడు కూడా ఈ సంక్షేమ సంఘం పార్టీకి సంబంధించిన మనుషులు ఉండొచ్చు, కానీ సంక్షేమ సంఘం మాత్రం ఏ పార్టీకి అఫిలియేట్ అవ్వడం కానీ కుమ్మకాయడం కానీ ఎడపెట్టిన దగ్గర నుంచి లేదు. మిగతా కొన్ని మా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు ఒక పార్టీకి చేరపడాలి, ఇవన్నీ కామన్, ఇవన్నీ వేరు, అవి మనం మాట్లాడడం కాబట్టి ఈ సంక్షేమ సంఘం అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు పెద్దన్న పాత్ర పోషించండి, డెఫినెట్గా అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయవలసిన అవసరం మన మీద ఉందని ఆయన పిలుపు మేరకి ఎటు వేళ్ళని ఈ సంక్షేమ సంఘం ఆ ఒక్క పిలుపు మేరకి స్పందించి మే 13న ఎలక్షన్స్ అయితే మే 1న ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం నెంబర్ 1లో చక్కని అద్భుతమైన మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్ చూసిన రోజునే తెలిసిపోయింది రాబోయే రిజల్ట్ ఏంటి అని. అంత అద్భుతమైన రెస్పాన్స్ ఆ రోజు వచ్చింది. అప్పుడు పెద్దలు మా నాగు గారు అంటే వాళ్ళు మా భైరవ స్వామి, మా మురళి గారు అందరూ కూడా ఏమిటి డెఫినెట్గా మనం మళ్ళీ వేడికి ఇదే బ్యానర్ మీద అభినందన సత్కారం ఖచ్చితంగా చేస్తామండి. దీంట్లో మనం ఏమి కోరికలో ఇంకోటో టీసీలో చేర్చండి అవి ఇటువంటి ఏమీ కాన్సెప్ట్లు ఏమో వద్దు, చక్కగా వాళ్ళకి అభినందన సత్కారం చేద్దాం అని అప్పుడే అనుకున్నాం. నిజంగా అనుకున్న దానికన్నా అద్భుత విజయాన్ని ప్రజలు కానీ మా కాపు కుటుంబాలు కానీ 95% రాజమండ్రిలో ఆ రోజు జరిగిన మీటింగే దానికి పునాది. 95% ఓటింగ్ అలాగా ఓటమి పడిపోయింది. ఆ ఆనందంలో కూడా మేము ఈ అభినందన సత్కారాన్ని ఏర్పాటు చేసాం. సోదరులందరికీ కూడా ఇన్విటేషన్ చేస్తాం.
తమలో డయాస్ మీదే ఉంటుందా నిరాదలో ఉండే కొద్దిగా కాపుల ఐక్యత కాపుల ఐక్యత ప్రెస్ మీట్లో